ఈ మధ్య ఎక్కడ మైక్ దొరికినా కాస్త వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ నే అవమానించేలా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై కాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాలీవుడ్ అంటోంది. కాంతారావును పొగడ్డానికి ఎంజీఆర్ ను కించపరుస్తారా? రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తోంది. తమిళ ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. కాంతారావు జాతీయ పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్ సన్మాన సభలో కాంతారావు గొప్పదనం గురించి చెబుతూ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావు గారి కత్తిసాము, ఆయన నటనను చూసి భయంతో తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ పోసుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు నటుడు నాజర్. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. And MGR Garu is not only an actor, not only an entertainer. He was a great leader. He ruled us for more than a decade. He was a very important advisor when the great NTR Garu started a party. Apolitically, we love him, we honor him. My dear friend, now please, I'm talking this as not sitting in the chair of President of South Indian Actors Association. As a part of the film industry, I am requesting you to tender an apology from your heart. I think you will justify it. Thank you, Dr. Rajendra Prasad.